అకల్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈరోజు మన షాడో కార్యక్రమంలో భాగంగా కర్మఫల ప్రదాత అయిన శనీశ్వరునితో ముఖాముఖి. ఓ కర్మఫల ప్రదాత శనీశ్వర, మిమ్మల్ని చూస్తేనే లోకం భయంతో వణికిపోతుంది. ఏలినాటి శని అని, అష్టమి శని అని మనిషిని కష్టాల పాలు చేస్తారట. మీరంటే అందరికీ భయమే. ఎందుకని? లగ్నంలో మీరు ఉంటే మనిషి నీరసంగా ఉంటాడట. అనారోగ్యం, పేదరికం, ఒంటరితనం ఇస్తారట. నిజమేనా? అది నీరసం కాదు నాయన, నిలకడ. లగ్నంలో ఉంటే ఆ వ్యక్తికి అపారమైన సహనం, లోతైన ఆలోచన ఇస్తాను. వాడు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోడు. కష్టపడి పనిచేసే తత్వాన్ని ఇచ్చి వాడిని సమాజంలో ఒక స్థిరమైన వ్యక్తిగా నిలబెడతాను. రెండవ ఇంట్లో ఉంటే కుటుంబాన్ని దూరం చేస్తారట. సంపాదన అంతా కష్టాలకే సరిపోతుందంట. అనవసరమైన మాటలు తగ్గిస్తాను. నేను ఇక్కడ ఉంటే ఆ వ్యక్తికి పొదుపు చేయడం నేర్పిస్తాను. వాడు సొంత కష్టంతో ఆస్తిని నిర్మిస్తాడు. అది ఏ కాలంలోనూ చెదిరిపోని స్థిర ఆస్తి అవుతుంది. స్వామి, మూడవ ఇంట్లో ఉంటే సోదరులతో విభేదాలు వస్తాయా? మనిషి పిరికివాడవుతాడా? మూడవ ఇల్లు నాకు ఇష్టం. అక్కడ నేను ఉంటే ఆ వ్యక్తికి వజ్ర సంకల్పాన్ని ఇస్తాను. వాడు పిరికివాడు కాదు. మౌనంగా ఉండి విజయం సాధించగలిగిన వేటగాడవుతాడు. శత్రువులను కూడా తన వ్యూహంతో ఊరిస్తాడు. స్వామి, నాలుగవ ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదా? తల్లికి కష్టాలు, ఇల్లు మారటం తప్పదా? బాధ్యతలను గుర్తు చేస్తాను. అక్కడ నేను ఉంటే ఆ వ్యక్తికి పాత ఇల్లు లేదా భూముల ద్వారా లాభం ఇస్తాను. వాడు తన కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటాడు. చివరకు ఒక గొప్ప గృహాన్ని నిర్మించుకుంటాడు. ఐదవ ఇంట్లో ఉంటే సంతానం ఆలస్యం అవుతుందా స్వామి? చదువులో ఆటంకాలు వస్తాయా? ఫలితం ఆలస్యం అవ్వచ్చు, కానీ నాణ్యత కూడా ఉంటుంది. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తిని గొప్ప వివేకిని చేస్తాను. వీరు సాంకేతిక విద్యలో లేదా పాత గ్రంథాల పరిశోధనలు మేధావులు అవుతారు. వీరికి పుట్టిన సంతానం క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుంది. ఆరవ ఇంట్లో ఉంటే దీర్ఘకాలిక వ్యాధులు, అప్పుల బాధలు ఇస్తారట. ఇక్కడ నేను శత్రు వినాశకుడు. రోగం వచ్చినా అది నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి. నేను ఇక్కడ ఉంటే ఆ వ్యక్తిని కోర్టు కేసులు, శత్రువుల నుండి రక్షిస్తాను. వీరుని శ్రమను నమ్ముకుంటారు కాబట్టి విజయం వీరి వెంటనే ఉంటుంది. స్వామి, ఏడవ భావం. ఏడవ ఇంట్లో శని ఉంటే వివాహం ఆలస్యం అవుతుందని, భాగస్వామి ముసలివారిలా ప్రవర్తిస్తారని విన్నాను. నిజమేనా? తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా కాపాడతాను. నేను ఇక్కడ ఉంటే ఆ వ్యక్తికి స్థిరమైన, నమ్మకమైన భాగస్వామిని ఇస్తాను. మీరు సమాజంలో నీతిమంతులుగా ఉంటారు. వీరి దాంపత్యం కలకాలం నిలుస్తుంది. ఎనిమిదవ ఇల్లు మీకు ఇష్టం అంటారు కదా, కానీ ఇక్కడ కష్టాలు ఎందుకు ఇస్తారు స్వామి? నేను ఆయుష్కారకుడిని. ఇక్కడ ఉంటే వ్యక్తికి దీర్ఘాయువుని ఇస్తాను. ఆకస్మికంగా వచ్చే సమస్యల నుంచి గట్టెక్కిస్తాను. గూఢచారిగా లేదా రహస్య పరిశోధనలో వీరు తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. స్వామి, తొమ్మిదవ ఇంట్లో ఉంటే అదృష్టం రాదా? తండ్రికి కష్టాలు తప్పవా? అదృష్టం కంటే కర్మం మీద నమ్మకం కలిగిస్తాను. నేను అక్కడ ఉంటే ఆ వ్యక్తిని గొప్ప ఆధ్యాత్మికవేత్తను లేదా న్యాయమూర్తిని చేస్తాను. వీరు ధర్మం కోసం నిలబడతారు. వయసు మళ్ళీ కొద్దీ వీరికి భాగ్యం పెరుగుతూ ఉంటుంది. స్వామి, పదవ భావం. పదవ ఇంట్లో మీరు ఉంటే మనిషిలా కష్టపడాల్సిందేనా? అధికారం దక్కదా? కర్మస్థానంలో నేను రాజును. నేను 10వ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ఉన్నతమైన పదవి, రాజ్యాధికారము ఇస్తాను. వాడు 0 నుండి మొదలుపెట్టిన సామ్రాజ్యాన్ని నిర్మించగల దిట్ట అవుతాడు. వాడు చేసే పని సమాజానికి మేలు చేస్తుంది. స్వామి, 11వ ఇంట్లో ఉంటే ఆదాయం రావడం కష్టమట కదా. ఆదాయం నెమ్మదిగా వచ్చినా అది గంగా ప్రవాహంలా నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇక్కడ నేను ఉంటే ఆ వ్యక్తికి ఎన్నడూ తరగని సంపాదన ఇస్తాను. వృద్ధాప్యంలో వాడు మహారాజులా బతుకుతాడు. పెద్ద పెద్ద సంస్థల నుంచి లాభాలు పొందుతాడు. స్వామి, చివరిగా 12వ భావం. ఈ ఇంట్లో ఉంటే జైలు శిక్షలు, ఒంటరితనము, హాస్పిటల్ ఖర్చులు ఇస్తారా? తప్పు చేస్తే శిక్షిస్తాను. సన్మార్గంలో ఉంటే మోక్షం ఇస్తాను. 12వ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తికి వైరాగ్యము, విదేశీ యోగము ఇస్తాను. వాడు లౌకిక సుఖాల కంటే ఆత్మశాంతి కోసం వెతుకుతాడు. చివరకు నా ద్వారా శాంతిని పొందుతాడు.